మహాదేవి కళ్యాణం పడుతున్నాం. అయితే నాయన మనం ఇప్పుడు చెప్తుండగా మనం చెప్పుకోబోయే కథలు ఏమిటండి? దివ్య స్థానభూమి పెద్ద తిరుపతిలోనే 7 కొండల పైన వెలిసాడు. వెంకన్నో వెలిసి పుట్టాడు కదా. వెంకన్నో పుట్టుదల పడతా ఉన్నారు బాబు. పోయిందా వచ్చామన్నారు. పోయిందా పోయింది. అమ్మ చంద్రాగిరి తాలూకా చిత్తూరు చంద్రగిరి తాలూకా భూమి దివ్య తిరుపతి. దివ్య తిరుపతికి పాపరుస్తారు. ఇంటి పేరు మత్తుకుట్టేవారు. వెంకన్న బాబు ఇంటి పేరు మత్తుకుట్టేవారు. తల్లి వారి పేరు ఆ యొక్క తండ్రి వారి పేరు గోత్రం కాశీ గోత్రం. నిమ్మకం తులసి నిమ్మకం. వైకుంఠానికి వడ్డీ పెట్టులో. వడ్డీ పెట్లు అంటే రాజులు. ఆ యొక్క పేరు గర్భాన వెంకన్న బాబు పుట్టక ముందు 6 కొడుకులు పుట్టారు. ఈ 6 కొడుకులు ఎవరండి? అమ్మ తులసూరి జనమాన యమరాజనమాలే. పేరుగే పెద్దోడు పోయిన రాజా. పెద్దోడు గోవిందరాజు పుట్టాడు. పెద్దోడు గోవిందరాజు పుట్టిన తర్వాత బంగారు శాసపాన్ని పుట్టింది. బంగారు కొంచెం పుట్టింది. ఇదే తిరుపతిలో డబ్బు కొలిసే కొంచెం ఉంటది కదా. ఆ బంగారు కొంచెం కూడా గోవిందరాజు పుట్టిన తర్వాత పుట్టిందట. గోవిందరాజు ఇది పట్టుకో సార్ లోనికి వెళ్ళి 12 అడుగులు అలా నొట్టకెరటం లోకానికి వెలుగు. భోజరాజులు పుట్టిన తర్వాత పువ్వు నా పొడవు అడగండి కాయకలు కూడా మనం చూస్తుండగా గోవిందా గోవిందా అన్నాం కదా. ఈ గోవింద నామస్మరణం కూడా భోజరాజు గారు పుట్టిన తర్వాత పుట్టింది గోవిందా. శ్రీకాకుళం జిల్లా కన్నాడ అనే గ్రామంలో వెలిసాడు. కన్నాడ రంగంలో పుట్టాడు. కన్నాడ రంగంలో పుట్టిన తర్వాత బాబు ఎవరన్నారు మూడో గర్భాన పేరుంది గర్భాన బెండపూడిలో వెలిసాడు. బెండపూడి వెంకరమ్మ పుట్టాడు. బెండపూడి అంటే ఎక్కడ ఉందండి? అన్నవరం గ్రామం ఉంది కదా. అన్నవరం గ్రామానికి ముందు ఉంటారు. బెండపూడి అనే గ్రామం. బెండపూడి వెంకరమ్మ పుట్టాడు. బెండపూడి వెంకరమ్మ పుట్టిన తర్వాత అమ్మ 4వ జనమాల ఎవరాజనమాలే. 4వ గర్భాన పేరుంది గర్భాన ఉప్పలపూడిలో వెలిసాడు. ఉప్పలపూడి వెంకరమ్మ పుట్టాడు. ఉప్పలపూడి వెంకరమ్మ పుట్టిన తర్వాత 5వ జనమాల బాబు ఎవరాజనమాలు. 5వ గర్భాన పేరుంది గర్భాన కాకినాడ దగ్గర యానం అనే గ్రామం ఉంది కదా. యానంలో వెలిసాడు. యానపి వెంకరమ్మ పుట్టాడు. యాని మేసాల వెంకరమ్మ అంటాం. ఆయన యానపి వెంకరమ్మ పుట్టిన తర్వాత 6వ గర్భాన ఎవరాజనమాలే. వర్షాదిరి వచ్చాడు ఆడపిల్లోడు. వచ్చాడు
ఆ యొక్క పెరుగు గర్భాన ఆరో గర్భాన మన కోనసీమ జిల్లా వాడిపిల్లి తెలిసాడు వాడిపిల్లి వెంకన్నబాబు పుట్టాడు వాడిపిల్లి వెంకన్నబాబు పుట్టిన తర్వాత ఆ యొక్క వాడిపిల్లి వెంకన్నబాబు నాయన చూసావా ఈ రోజు అంటే గుళ్ళు గోపురాలు ఉన్నాడు కానీ అన్న గుళ్ళు గోపురాలు కూడా ఇవి కూడా పూర్వకాలం గుళ్ళు కాదు చూసావా అంతా కూడా మన నల్లు కట్టుకున్నాయే అదే నాయన వాడిపిల్లి వెంకన్నబాబు అంటే నల్లారా మట్టి మండపం కట్టి నల్ల రావణ కట్టి మండపం కట్టండి ఆయన నాయన వాడిపిల్లి వెంకన్నబాబు వారే ఊళ్ళు కొట్టుకొచ్చి వాడిపిల్లి గ్రామంలోని గోదావరి కొట్టిన అలాగ ఆగిపోయాడంట వాడు ఆగుకొని వెంకన్నబాబు నాయన చూసేవా ఏడాదికి ఒకసారి ఏకాశి నాడే ఏకాశనాడంటే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వస్తుంది కదా శ్రీరామనవమి వచ్చినప్పుడు భద్రాచలంలో రాముల వారికి కళ్యాణం చేస్తారు ఆ కళ్యాణం చేస్తూ చేస్తారు తలంబరాలు పోసి రాముల వారి కళ్యాణం చేస్తారు కదా ఆ రాముల వారికి కళ్యాణం చేసిన మంచి ముచ్చ తలంబరాలన్నీ కూడా అలా మన వాడికి వెంకన్నబాబు వచ్చామట అలా శ్రీరామనవమి వెళ్ళాక ఆ మంచి ముత్యాల తలంబరాలన్నీ కూడా మన వాడికి వెంకన్నబాబు వచ్చేవి ఆ మంచి ముత్యాల తలంబరాలతోటి శ్రీరామనవమి వెళ్ళిన మూడో రోజు నాడు అంటే ఏకాశి వస్తుంది కదా ఏకాశి రోజు నాడు అలా గోదావరి ఒకటి ఆయన పుట్టుకొచ్చిన జిగిరి మఠంతో కూడా పోగేసి కళ్యాణాథుడి కళ్యాణ మండపం కట్టి ఆయన కళ్యాణ మండపంలోని మహానుభావుడి కళ్యాణం చేసేవారు మంచి ముత్యాల తలంబరాలతోటి వాడికి వెంకన్నబాబుకి కళ్యాణం చేసేవారు అయితే ఆయన ఇదంతా కూడా వర్షాకాలం కదా ఈ వర్షంలో గోదావరికి వెళ్ళి పొక్కుపోయి అలా కళ్యాణ మండపం కూడా కొట్టుకుపోయిందట మళ్ళీ ఏడాది వచ్చినప్పటికి మళ్ళీ కళ్యాణ మండపం కట్టి మళ్ళీ కళ్యాణం చేసేవారు అంటే ఇప్పటికి కూడా ఆ యొక్క భద్రాచలం రాముల వారి మంచి ముత్యాలు తలంబరాలే శ్రీరామనవమి వెళ్ళిన రెండో రోజు మూడో రోజు ఏకాశి నాడు మహానుభావుడు వాడికి వెంకన్నబాబు కళ్యాణం చేస్తారు ఇప్పటికి కూడా అదే పాలి అక్కడ జరుగుతా ఉన్నారు అయితే నాయన ఎప్పుడైతే అలా ఏడాదికి ఒకసారి కడతా ఉన్నారో ప్రతి ఏటా కూడా గోదావరిలోనే ఇల్లు ఆ కళ్యాణ మండపం కట్టలేక అలా గోదావరి రేవులోనే వెంకన్నబాబు నాయన అలా ఒడ్డుపై తీసుకొచ్చి గుడిగట్టి గుడి పైన శిఖరాలు కట్టుకో గర్భగుడిలోని వెంకన్నబాబు నెట్టి మహానుభావుడు కళ్యాణ మండపం కట్టి ప్రతి సంవత్సరం కూడా కళ్యాణాథుడి కళ్యాణం చేస్తా ఉన్నారు ఎప్పుడైతే కళ్యాణం చేస్తా ఉన్నారో ఆ యొక్క పేరు గర్భాన ఆరు కొడుకులు పుట్టారు కదా ఈ యొక్క పేరు దేవి ఆరు కొడుకుల్ని కూడా పెంచుతా ఉన్నారు ఎన్నో దీపాలు సోయమ్మ వచ్చేసి నిడలన్నీ ఉసిరైపోయి శంకలు మెరిసిపోయి అటువంటి సమయంలోనే పేరందే వరకుంటా ఉన్నారు గర్భవాసాన్ని ఆరుగురు కొడుకులు పుట్టారు గర్భవాసాన్ని ఏడో కొడుకు కూడా పుట్టినట్లుగా అయితే సంతోషం అవుతుంది కదా ఎన్నెన్నో పూజలు చేస్తున్నాడు గర్భం దాల్చలేదంట దాల్చకపోతేలోకి మహావిష్ణు కొలులో కూకునే పెడతా ఉన్నది మహానుభావ వాసుదేవా నువ్వైనా ఏడో గర్భవాసాన్ని జన్మలో తండ్రి పేరు ఎప్పుడైతే తవసపడతా ఉన్నావా మహావిష్ణు
పనపంత కూడా తల్లి పొందట ఇక నా శేషమనపల తల్లి పొందన దృష్టి చూసాడు నేను చూస్తానుగా ఈ అవతారం విడిచిపెట్టారు కదా పేరు గర్భాన 6 నాదుల తర్వాత నేను 7 వాడుగా పడితే నా ఎక్కడ పేరు వస్తుంది కదా అని వద్దారే వేళ తారీ పొద్దు పేరు గర్భానే జ్యోతిరూపంగాంచాడు ఇప్పుడు అది పేరు గర్భాన్ని అలా జ్యోతిరూపంగాంచాడు ఇప్పుడు మన నెలలు అందరికి కూడా 9 నెలలు అంట ఆనాడు దేవతలకైతే 9 కలియాలట కలియంటే సేపండి నువ్వు నేను మాట్లాడుకున్నాను సేపు ఉండదు 1 2 3